కంగ్రాచులేషన్స్, నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావురా. మీరేంటి అంకుల్ టెలిగ్రామ్ చూపించి భయపెట్టేశారు? రే కంగ్రాట్స్ చెప్పండి రా, వాడికి నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. మీ కంగ్రాట్స్ తర్వాత ఎంత రిపోర్టింగ్ టైము, ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. రే రాత్రి వీడి పెళ్లి పెట్టుకుని నువ్వు ఎలా వెళ్తావరా? భలేవాడివే, మాధవ్ అక్కడ రిపోర్ట్ చేయకపోతే నేషనల్స్ వాడే ఛాన్స్ పోతే. నేను చెప్తున్నాను వాడు వెళ్ళడరా. మాధవ్, నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్తున్నావు, టీంలో జాయిన్ అవుతున్నావు. ఓకే సీను, నీ పెళ్లి చూడకుండా నేను ఎలా వెళ్తాను రా? నువ్వు నేషనల్ టీంలో ఆడాలనేది మన డ్రీమ్ కదరా. కావాలంటే నీకోసం అమృతం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను లేరా. ఓకే అంకుల్, మీరు దగ్గరుండి వీడిని ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కించండి. వీడిని ఇక్కడే వదిలేస్తే పందిట్లో దాక్కుని అక్షింతలు వేయడానికి ట్రై చేస్తాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. తేరా నువ్వు వెళ్తున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. నా చేత ఎందుకు ఇలాంటి పని చేయించావు? డాడీ, నేను ఇక్కడే ఉండి నిండు మనసుతో అక్షింతలు వేసిన అవి అమృత కళ్ళకి నిపురవలా కనిపిస్తాయి. ఆ రోజు బట్టల షాప్లో మీరు చూశారు కదా. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్ళి. అమ్మా అమ్మా, నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందమ్మా. డాడీ టెలిగ్రామ్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను నీ బట్టలు సర్దేశాను రా. నువ్వు ఢిల్లీ వెళ్ళటం లేదని నాకు తెలుసు, కానీ మా దగ్గరికి తిరిగి రావాలన్న సంగతి మర్చిపోవద్దు. మాధవ్ టికెట్స్ అవన్నీ తీసుకున్నా? అన్నీ ఉన్నారా? ఇదిగోరా బ్యాగ్. థ్యాంక్స్. ఓకే, మీ అందరికి నేను చెప్పింది కరెక్ట్గా గుర్తుంది కదా. ఈ రోజు రాత్రే వాడి పెళ్లి మీరందరూ దగ్గరుండి మరీ జరిపించాలి. ముఖ్యంగా నేను లేని లోటు మాత్రం ఎక్కడ తెలియకూడదు. ఓకే అలాగే. సరేనా? సరే అలాగే. రేయ్ నువ్వేంట్రా, ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా. రేయ్ నాకు వీడి మీద డౌట్ రా. వీడు మందు కొట్టి నేను వెళ్ళేది ఢిల్లీ కాదు ముంబైని వాగినా అవుతాడు. జాగ్రత్త. నేనేం మాట్లాడలేరా, అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. గుడ్. ఓకే రే, ఇప్పుడు అందరూ మండపానికి చేరిపోయింటారు. మీరందరూ డైరెక్ట్గా అట్టే వెళ్ళిపోండి. ఓకే ఓకే. అతనేరా? మరి ఆన్నేడు ఏ అన్నారా? అంటే నేను ఆ రోజు అక్కకు చూపించింది ఇంకో అతన్ని, అది ఇతను కాదు. అక్కతో చెప్పచ్చు. వదలండి. ఇట్లా చెప్తాను, ఇక్కడ అర్జెంట్ పూలు అవసరం అంట. వెళ్ళి పూలు తీసుకుందాం పద. ఏంటండి మీరు ఓ పక్క ఇంకో అతనితో పెళ్లి జరిగిపోతుంటే పూలు అంటారు? అక్కతో చెప్పచ్చు. ముందు బయట తీసుకెళ్ళాం పదనరా. అంకుల్, మమ్మీ డాడీ ఎక్కడ? అదేరా నేను చూస్తున్నాను, ముహూర్తానికి టైం అయిపోతుంది. ఒకవేళ కార్ ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందేమో. వీడు ఎప్పుడు ఇంతే, టైంకి రాడు. కళ్యాణ మండపం నుంచి ఇప్పటికే 3 ఫోన్లు వచ్చినాయి. అమ్మోహన్ చూస్తావే, ఎత్తిస్తావు. అన్నయ్య గారు టెన్షన్ పడకండి, ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడద్దు, మంగళసూత్రం కనపడలేదని ఇప్పుడే చెప్పేది. చిచి, బ్యాంకులో ఉండగా నాకు ₹1 తేడా వచ్చేది కాదు. దీంతో నాకు అన్ని తలకైన. అవునే స్వరమత ఎక్కడ? ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుసు. ముహూర్తానికి టైం అయింది, మండపానికి వెళ్ళండి. కదండి మీరంతా ఏమిటి? ఓయబ్బో, తాళం వేయడానికి నలుగురా. నేను వేస్తా గానీ మంగళసూత్రాలు కనిపించట్లేదు. వెళ్ళి వెతకండి వెతకండి. ఏమ్మా స్వరమతం చూసావా? చూడలేదండి. చూడమ్మా, స్వరమత కనపడిందా? తాళం వేయడానికి ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళారు. అబ్బో మరు
ఏంటిది పెళ్లి కూతురు పక్కన మాధవ్ ఉన్నాడేంటి? ఆ ఆ అనుమానమే నాకు వచ్చింది. ఏమీ లేకుండా ఉంటే వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఈ ఫోటోలో ఎందుకున్నారు అని. అసలు నీ కొడుక్కి సంబంధం వచ్చినప్పుడే నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏదో గీత దాటుంటుంది అని. సురమ్మత్త, అమ్మాయి మీద అనవసరంగా నిందలేయద్దు. నిందా మరి దేవుడమ్మా, ఫోటో ఫోటోయే. ఏ తప్పు లేకుండా ఉంటే ఈ ఫోటోలు ఇలా ఎందుకు తగలబెట్టారు అని అడుగుతున్నాను. మాట్లాడవే, చెప్పు. ఏం చెప్పమంటారు ఇతని గురించి? 25 ఏళ్లుగా మా 2 కుటుంబాల మధ్య పెరిగిన మాధవ్ గురించి నువ్వేం చెప్తావు గాని, నిన్ను ప్రేమించిన మాధవ్ను కాదనుకుని నా కొడుకుని ఎందుకు చేసుకుంటున్నావు అది చెప్పు. అతను నన్ను ప్రేమించాడేమో గానీ నేను అతన్ని ప్రేమించలేదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే నా పెళ్లి చెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. నా మీద ఆ రోక్కి ఎందుకింత పగో నాకు అర్థం కావట్లేదు. అతను నాకు కనిపిస్తే చంపి పారేయాలి. ప్లీజ్ స్టాప్ ఇట్ అమృత. కాళ్ల పారాణితో పెళ్లి కూతురుగా నా ముందున్నావు. భాస్కర్ కట్టుకుని పెళ్లి కొడుకుగా నేనున్నాను. నీ మీద ఎంత హక్కు ఉందో నాకు తెలియదు, కానీ నా స్నేహితుడిని రోగనే హక్కు నీకు ఎంత మాత్రమూ లేదు. అతని గురించి మీకు తెలియదు. నాకే తెలుసు. వాడి గురించి ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అవునక్క, ఆ రోజు నాకు డబ్బు పార్సల్ ఇచ్చింది ఇదిగో ఈ ఫోటోలో నాన్నే. నీకు హోళీ పండుగ చూపించింది కూడా ఈయనని కదక్క, ఈయననే. మీ కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి ఒక ఫుట్బాల్ కెప్టెన్ దొంగ అయ్యాడు. నీకు తెలియకుండా ఇంత సాయం చేసిన వ్యక్తి తనెవరో తెలియకూడదని మాతో ప్రామిస్ చేయించుకున్నాడు. నేను ప్రేమిస్తూ ఎంత తప్పించిపోయేవాడో మాకు తెలుసు. ఇంకా ఎందుకమ్మా కన్నీళ్ళు వృధా చేసుకుంటావు? వెళ్ళి అతను కాళ్ళు కడుగు. వెళ్ళు. అమృత, ఎవరి కోసం వెతుకుతున్నావు? మాధవ్ కోసమా? ఈ పెళ్లి ఆకూడదని ఈ మండపాన్ని కాదు, ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు. కంగారు పడకు. నేను ఇప్పుడు పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దని. ఓకే, నాతో రా.